జనరల్‌గా ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఈ టవర్ పేర్చడం ఉందో శ్రీజ గారిది, భరణి గారిది వీళ్ళిద్దరిలో ఏమనిపించిందంటే యాజ్ ఏ సంచాలక్‌గా సుమన్ శెట్టిని అండ్ పవన్ కళ్యాణ్ పెట్టడం జరిగినప్పుడు సుమన్ శెట్టి ఏమో భరణి అన్నకి ఫేవర్‌గా ఉన్నాడు. ఈ పవన్ కళ్యాణ్ ఏమో శ్రీజకి ఫేవర్ ఉన్నాడు. అక్కడ కట్ చేస్తే ఏంటి ఆ టేల్స్ అన్నీ కూడా ఆ టవర్ అనేది 4, 5 శ్రీజానే పెట్టింది. భరణి అన్నది ఓన్లీ బ్లూ కలర్‌లో ఒక్కటి మాత్రమే ఉంది. అది కూడా సర్కిల్‌లో లేదు. అయినా కానీ అంటే శ్రీజాది ఇంకా ఈయనతో పోలిస్తే 5% కొంచెం ఔటింగ్ ఉందన్నమాట. ఈయనది కొంచెం ఇన్ ఉంది భరణి గారిది. అలాంటప్పుడు సుమన్ అన్న కానీ లేకపోతే నిఖితా దివ్య కానీ అసలు బజర్ మోగగానే ఈయనొక్కడే విన్ అయిపోయాడు. వన్ టేల్కే ఓ ఓ ఓ వి వాన్ విన్ అంటారేంటి, నాకు అస్సలు అర్థం కాదు. అలాంటప్పుడు ఎలా విన్ అవుతుంది? ఇక్కడ టవర్స్ ఎక్కువ ఉంది కదా, టవర్ పెద్దగా ఉంది కదా, ఆ మాత్రం కూడా కామన్ సెన్స్ లేకుండా ఏమంటారు ఒక్కటే ఎగిరిపోతున్నారు. అది డిసైడ్ చేస్తారు కదా బిగ్ బాస్. యాజ్ ఏ సంచాలక్గా పెట్టినప్పుడు ఈయనేమో భరణి అన్నకు ఫేవర్ చేస్తున్నారు, ఈయనేమో శ్రీజాకి ఫేవర్ చేస్తున్నారు. ఇద్దరు కరెక్ట్ పాయింట్లు అయితే మాట్లాడట్లేదు. మా వాళ్ళు గెలవాలని మా వాళ్ళు హౌస్లో ఇదే జరుగుతుంది తప్పితే న్యాయం ఎక్కడ జరగట్లేదు. సో బిగ్ బాస్ వాళ్ళిద్దరిని సంచాలక్గా క్యాన్సిల్ చేసినప్పుడు మెయిన్ క్యాండిడేట్స్ భరణి గారు, శ్రీజ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి డిసైడ్ అవ్వమన్నప్పుడు చాలామంది నేమ్స్ వచ్చాయి. కానీ భరణి గారికి ఎక్కువ ఫేవరిజం ఉన్నప్పుడు శ్రీజ ఒకటే మాట అన్నది, ఇందులో ఒకరు ఓడిపోతారు, ఒకరు గెలుస్తారు, ఒకరికి మాత్రమే న్యాయం జరుగుతుంది, ఇంకొకరు అన్యాయం అవుతారు. ఎందుకంటే 2 ఇన్నున్నాయి కానీ టవర్ ఎక్కువ ఉంది శ్రీజ అని చెప్పింది. అప్పుడు దివ్వల మాధురి గారిని సెలెక్ట్ చేసుకున్నారనమాట. శ్రీజ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అప్పుడు తను ఏం చెప్పింది, బిగ్ బాస్ ఈ పిల్ల కావాలని నన్ను తీసుకుంటుంది, సంచాలక్ని మార్చండి అని అంటే మాధురి గారు భరణి గారికి సపోర్ట్ చేయాలని ఉన్నా కానీ అక్కడ న్యాయంగా శ్రీజ టవరే పెద్దగా ఉంది, కరెక్ట్ సరౌండ్ సర్కిల్లో లేదు అని చెప్పడం వల్ల చెప్పాలని చెప్పలేదు కాబట్టి శ్రీజానే విన్ అయిందని చెప్పింది అనమాట. ఇందులో మాధురి గారు చేసింది ఏమైనా తప్పు ఉందా లేదంటే కరెక్ట్ సంచాలక్గా కరెక్ట్గా చెప్పిందా అనేది ఒకసారి అయితే మీరు కామెంట్ చేయండి.